తుంగతుర్తి కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం పరస్పరం దాడులకు దిగడం హీట్ పెంచింది. గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి నచ్చజెప్పి పంపించారు జగ్గారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గంలో 8 మంది పార్టీ మండలాధ్యక్షుల నియామకం రచ్చరాజేసింది. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఆయనకు నచ్చిన వారికి పదవులిచ్చారంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు వర్గం ఆరోపించింది. నియామకం జరిగినప్పటి నుంచి మందుల శామ్యూల్ చామల వర్గంగా విడిపోయి గొడవలకు దిగుతున్నారు కార్యకర్తలు. మందుల శామ్యూల్ సీనియర్లకు అన్యాయం చేశారన్న ఆయన వ్యతిరేక వర్గం గాంధీ భవన్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ వెళ్తున్న కార్యకర్తలను మందుల శామ్యూల్ అనుకూల వర్గం అరవపల్లిలో అడ్డుకుంది. రోడ్డుపైనే 2 గ్రూపులు ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు కార్యకర్తలు. గొడవ వాహనాల ధ్వంసం వరకు వెళ్లడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 2 గ్రూపులను చెదరగొట్టారు. దీంతో పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు. అరవపల్లిలో గొడవ సద్దుమణిగాక గాంధీభవన్ చేరుకుని ఆందోళనకు దిగారు శామ్యూల్ వ్యతిరేక వర్గ నేతలు. శామ్యూల్ తమకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. అధిష్టానం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ మెట్లకి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు మేము బాధపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు జరుగుతున్న నష్టాన్ని, సీనియర్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని చెప్పుకోవాలని, ఇంత దూరం రావాలనంటే మేము సిగ్గుపడుతున్నాం. మా శాసనసభ్యుడు, మేము గెలిపించుకున్నటువంటి శాసనసభ్యులే మమ్మలను అన్యాయం చేస్తుంటే, సీనియర్ కార్యకర్తలు అన్యాయం చేస్తుంటే, టీఆర్ఎస్ నుంచి వచ్చినట్టు వలసవాదులను తీసుకొని వచ్చి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెడుతుంటే, సామాన్య కార్యకర్త పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి వాళ్ళ బాధను తట్టుకోలేక మేము ఈరోజు నిరసన తెలియజేసేందుకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తుంగతుర్తి కాంగ్రెస్ నేతల ధర్నా సమయంలో అక్కడే ఉన్న జగ్గారెడ్డి వారికి సర్ది చెప్పారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నేను ఒక నంబర్ తీసుకుంటా, ఎవరితో ఒక నంబర్ ఇవ్వండి, నేను ఆ ఫోన్లో ఆయన ఖర్చులుంటా, ఇక్కడ ఏమైతుందో ఆయనకు చెప్తాను. తుంగతుర్తి కాంగ్రెస్ లో విభేదాల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు జగ్గారెడ్డి.